పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దివ్యాంగులు నడుపుతున్న స్టాండ్ ని సకలాంగులైనటువంటి సభ్యులకి కేటాయిస్తున్నారని వికలాంగులు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో సైకిల్ స్టాండ్ నడుపుతున్నటువంటి వ్యక్తి వికలాంగులు జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. వికలాంగులు గత 13-14 సంవత్సరాల నుండి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సైకిల్ స్టాండ్ నడుపుతున్నటువంటి దివ్యాంగులు ఈ రోజున రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దివ్యాంగులకే తెలియకుండా దివ్యాంగులు నడుపుతున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ ని సకలాంగుడైనటువంటి సభ్యునికి కేటాయించడం అంతర్గతంగా తెలియజేస్తున్నారు. డైరెక్ట్ గా మాకు చెప్పకుండా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ స్టాండ్ పైన 15 దివ్యాంగుల కుటుంబాలు జీవన ఆధారం నడుస్తోంది. ఇప్పుడు ఈ 15 మంది సభ్యులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. కావున ఏదైతే మాకు 14 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే సహకరించి మాకు ఇచ్చారో అదే విధంగా కలెక్టర్ మళ్ళీ మాకే కేటాయించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దోతుల చైతన్య, జి కృష్ణయ్య, కె భద్రకాళి, మార్తమ్మ, అనంతలక్ష్మి, ఎస్కే జాన్, బిఎస్కే నయీం, జి కోటి తదితరులు పాల్గొన్నారు. మాకు ఏ లోటు కనబడలేదు. మాకు బయట ఉద్యోగాలు ఎవరు ఏమి ఇవ్వకపోయినా కానీ ఆ పెన్షన్ సహాయంతో స్టాండ్ సహాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లుగా కానీ సడన్గా ఉన్నట్టుంది మా మీద పగబట్టినట్టు మా స్టాండ్ లేకుండా ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చి సకలాంగులకు ఇచ్చి మమ్మల్ని బయటకు పోమంటే మేము రోడ్డున పడేస్తాం. ఇది కరెక్ట్ కాదు, మాకు బాధాకరమైన విషయం. దయచేసి మమ్మల్ని గుర్తించి మా స్టాండ్ మాకే వచ్చేలా చేయాలి. చేయకపోతే మాత్రం మేము ఖండిస్తాం. మమ్మల్ని రోడ్డున పడేస్తాం. రోడ్డు మీద ఏదైనా చేసుకుంటాం. ధర్నా పోతాం, కడిగి చేస్తాం. నడుపుకుంటున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సైకిల్ స్టాండ్ని ఈరోజు ఈ ప్రభుత్వాలు అధికారులు ఏదైతే ఉందో అధికారుల నిర్లక్ష్యంతో వికలాంగులకు కాకుండా చేస్తున్నారు. ఈ సమైక్య ఆధారంగా ఉన్న గ్రూప్ సభ్యులైనటువంటి ఒక 15 కుటుంబాలు జీవనాధారం కొనసాగిస్తున్నాం. ఈ జీవనాధారం లేకుండా చేస్తున్న ఈ సభ్యులు ఇవాళ రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. వికలాంగులే కాకుండా ఇక్కడ మాలో సభ్యులుగా ఉన్న వ్యక్తులంతా కొంతమంది తల్లిదండ్రులు లేని వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఈ ప్రతి నెల మేము ఇస్తున్న పారితోషికంతో బతకడం జరుగుతుంది. ఈ 12-13 సంవత్సరాలతో ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేస్తూ కలెక్టర్ గారు మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అధికారులు కానీ కలెక్టరేట్లో ఉన్న అధికారులు కానీ మాకు రెన్యువల్ చేస్తూ వచ్చారు. కానీ ఈ సంవత్సరంగా అనుకోకుండా ఇది మీకు కాదు, మేము వేరే వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తప్ప మాకు డైరెక్ట్గా మాకు ఒక నోటీస్ ద్వారా కానీ ఒక మంచి ద్వారా కానీ చెప్పిన దాఖలాలు లేకుండా ఇది మీది కాదు మీరు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మెప్పా ద్వారా కానీ మాకు ఇవ్వలేదు. అధికారులు గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కానీ మాకు ఇవ్వకుండా ఇవాళ 15 కుటుంబాలని రోడ్డు పడేసి జీవనాధారం కోల్పోయే విధంగా చేస్తున్నారు. ఈ విషయం గురించి మేము 2-3 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కూడా మెమోరాండం ఇచ్చాము. ఇది మీకే చెందుతుంది, మీకు ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు స్పందించినప్పటికీ కూడా దీన్ని కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నాడో ఆయన ఇది మీరు కాదు, రేపు మాదే వస్తున్నాం అని చెప్పేసి డైరెక్ట్గా వచ్చి మీరు కాల్ చేయాలని చెప్పేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము ఈరోజు కూడా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. ఈ మా స్టాండ్ మాకే కావాలి, లేకపోతే మేము ఈ 15 కుటుంబాలు జీవనాధారం లేకుండా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని గమనించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి గవర్నమెంట్ హాస్పిటల్ మా సైకిల్ స్టాండ్కి సంబంధించిన ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ సైకిల్ స్టాండ్ని మాకు కావాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఈ సైకిల్ స్టాండ్ మా చేజారిపోతే ఇంతమంది పరిస్థితి ఏంటని చెప్పేసి వీళ్ళు అనేది పడి వాళ్ళు అనారోగ్యానికి గురయ్యే ఇది కూడా ఏర్పడింది. ఇక్కడ బతుకుతున్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి,
మ్యారేజీలు చేసుకుని ఉన్నారు. వాళ్ళకి 2-3 పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కిరాయిలు కట్టుకొని కిరాయిల మీద జీవనాధారం చేస్తున్నారు. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేకుండా 2000-3000 కిరాయి రేకుల షెడ్లలో ఉండే పరిస్థితి ఉంది. వచ్చే 4000 పెన్షన్లతోటి ఇక్కడ ఒక 4000-3000 ఇచ్చే దాంతో అదేవిధంగా జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి జీవనాధారం పోతే ఏంటని చెప్పేసి వీళ్ళు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ విషయాన్ని పై అధికారులు దీన్ని దృష్టికి తీసుకోవాలని చెప్పేసి మేమంతా ఇక్కడ తెలియజేయడానికి కలెక్టరేట్కి వాళ్ళ రావడం జరిగింది. ఇది మా వికలాంగుల సమైక్య తరఫు నుంచి సమైక్య సభ్యులైనటువంటి మేము ఇక్కడ అంబటి శ్రీను, నా పేరు జిల్లా సమైక్య అధ్యక్షుడు నేను రామకృష్ణ, నా పేరు నశ్రీను, కోశాధికారి. సభ్యులందరం కలిసి మేము ఇక్కడ అనేక సార్లు మెమోరాండం ఇచ్చి అధికారులు కలిసి వెళ్తున్నా కానీ దీనికి మాకు ఎలాంటి సమాధానం కానీ ఎలాంటి భరోసా కానీ లేకుండా అయిపోయింది. దీన్ని పరిష్కరిస్తారని మేము అధికారులకు పోదామని వాళ్ళ కలెక్టరేట్కి రావడం జరిగింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.